హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ ఆరోస్ కిచెన్. ఈరోజు మనం అద్దరిపోయే రెసిపీతో మీ ముందుకొచ్చాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందనుకుంటాను. చూసారుగా ఎలా ఉందో అదేనండి బేజా ఫ్రై, మటన్ బేజా ఫ్రై. ఈరోజు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం దీనికోసం వేడి నీటిని తీసుకోవాలి. మటన్ బ్రెయిన్‌ని మనం వేడి నీటిలో తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఇలా అవుతుంది. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనం బౌల్ తీసుకొని బౌల్‌లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. 2 మిర్చీలు వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా మనం చక్కగా కలుపుకున్న తర్వాత 1, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అంతేనండి. ఆ తర్వాత మనం ఇప్పుడు తీసుకున్నటువంటి బ్రెయిన్‌ని తీసుకోవాలి. మనం దీన్ని ఫిష్ ఫ్రై టైప్ చేస్తున్నాం కనుక వీటిని ఇలాగే సెపరేట్‌గా ఉంచేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా ఎలా చేస్తున్నానో. ఇలా సెపరేట్‌గా ఉంచుతూనే కలుపుతూ ఉండాలి. ఇలా మనం సిమ్‌లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా వేగిపోతుంది కనుక సిమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకొని సిమ్‌లో ఉంచేసి మనం లైట్ ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తూ ఉండాలి దీనిని. ఎక్కువగా కలపకండోయ్. ఎందుకంటే మొత్తం చిన్నగా అయిపోతుంది. మనం ఈరోజు స్పెషల్ పీసెస్ లాగే చేసుకుంటున్నాం కాబట్టి, ఇలా నేను కలిపే విధంగానే మీరు చక్కగా కలుపుకోండి. లేదంటే చిన్న పీసెస్‌లా అయిపోతాయి. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూస్తున్నారుగా ఎలా చేస్తున్నానో, తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్‌ని తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇలా బ్రెయిన్‌కి ఉప్పు పట్టిన తర్వాత మనం చివర్లో కారం పొడి వేసుకోవాలి. ఇలా చిన్నగా కలుపుతూ ఉండాలి. ఏ పీసెస్‌కి ఆ పీసెస్ సెపరేట్‌గానే కలుపుతూ మనం లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేస్తూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ముందు ఎక్కువగా వేయించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు బ్రౌన్ కలర్‌కి వస్తాయి కనుక అప్పుడు మనం అంతలా వేయించకూడదు. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా అయిందో? చూస్తేనే నోరూరిపోతుంది. తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్! తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి తిన్నారంటే ప్రతిసారి ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మీకు కూడా. తప్పకుండా మీరు ఇలాగే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ మాకు కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ రెసిపీ నేను చేసి పెడతాను. ఇక చివర్లో మనం సర్వింగ్ బౌల్